హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తన్నీర్ రాజు యూట్యూబ్ ఛానల్. ఈరోజు అయితే మనం బేబీ వాకర్ గురించి పూర్తిగా తెలుసుకుందాం. అయితే చాలామందికి బేబీ వాకర్ మంచిదా కాదా అని చాలా డౌట్ అయితే ఉంటుంది. దాని గురించి అయితే ఈ వీడియోలో మొత్తం తెలుసుకుందాం. బేబీ వాకర్ అనేది పిల్లలు నడవడం నేర్చుకునే సమయంలో వాళ్ళకి సపోర్ట్ ఇస్తూ సేఫ్గా కదలడానికి సహాయపడే ఒక అద్భుతమైన సాధనం ఇది. ఇందులో కంఫర్టబుల్ సీట్స్, స్మూత్ వీల్స్, కలర్ఫుల్ టాయ్స్ కూడా ఉంటాయి కొన్నిట్లయితే. బేబీ వాకర్ వాడడం వల్ల పిల్లలు ముందుకు వెనక్కి కదలడం నేర్చుకుంటారు. ఇది వాళ్ళలో వాకింగ్ మీద ఇంట్రెస్ట్ అనేది పెంచుతుంది. స్వయంగా కదలడం వల్ల పిల్లలకు కాన్ఫిడెన్స్ వస్తుంది. కొత్త పరిసరాలను చూసి అనుభవించి మెంటల్ డెవలప్మెంట్ కూడా మెరుగవుతుంది. పాదాలు కదపడం బాడీని బ్యాలెన్స్ చేయడం వల్ల లెగ్ మజిల్స్ యాక్టివ్ అవుతాయి. ఇది పిల్లల ఫిజికల్ గ్రోత్కి కూడా హెల్ప్ అవుతుంది. పిల్లలు వాకర్లో సేఫ్గా ఉన్నప్పుడు పేరెంట్స్ కొంచెం రిలీఫ్గా ఫీల్ అవుతారు. డైలీ పనులు చేసుకోవడానికి ఇది మంచి సపోర్ట్ అయితే అవుతుందన్నమాట. అయితే ఇది ఎప్పుడు వాడితే మంచిది? 6 నెలల తర్వాత పిల్లలు కూర్చునే స్టేజ్ వచ్చినప్పుడు రోజుకు 15 నుంచి 30 నిమిషాలు మాత్రమే ఇవ్వాలి. ఇది సరైన టైంలో వాడితే బేబీ వాకర్ చాలా ఉపయోగపడుతుంది. మనం మామూలుగా ఎప్పుడంటే అప్పుడు ఇక ఉంది కదా అని చెప్పేసి రోజంతా దాంట్లోనే వదిలిపెడతానంటే కుదరదు. దానికంటూ ఒక సమయం అయితే ఉంటుంది. మ్యాక్సిమం ఒక 1 అవర్ అనమాట డే మొత్తం మీద. అంతే. ఏదన్నా మనకి బాగా అవసరమయ్యి ఏదన్నా పని చేసుకోవాలి అనుకున్నప్పుడు దాంట్లో అయితే వదిలిపెట్టాలి వాళ్ళని. అలాగే దీంట్లో కూర్చోబెట్టేటప్పుడు స్టెప్స్ గానీ అలా ఏమన్నా ఉన్నాయేమో చూసుకోవాలి. ఎందుకంటే వాళ్ళు నడుచుకుంటా ముందుకు వెళ్ళిపోతా ఉంటారు కదా! కాబట్టి మనకి మంచిగా ఇంట్లో అయితేనే చాలా సేఫ్ అనమాట. దాంట్లో వదిలిపెట్టేసి అయితే చూస్తూ ఉండకూడదు మళ్ళీ. అది కూడా గుర్తుపెట్టుకోండి. ఇకపోతే దీన్ని ఫిట్ చేయడం కూడా చాలా ఈజీ. మీకు వీడియోలో అయితే చూశారు కదా! సింపుల్‌గా మనమే అయితే మొత్తం బిల్డ్ చేసుకోవచ్చు. మొత్తం అంతా చాలా బావుంది ఇది. కొన్నైతే తక్కువ రేట్‌యి ఉంటాయి. స్టీల్‌యి అవి కాకుండా ఇలా ప్లాస్టిక్‌వి ఉండేవి తీసుకోండి. చాలా బావుంది. అలాగే ఇక్కడ చూడొచ్చు మనకి అడ్జస్టబుల్ అనమాట ఈ బోల్ట్ అయితే. అంటే పిల్లల హైట్‌ని బట్టి వాళ్ళ కాళ్ళు కింద అందేలాగా అయితే మనం అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చనమాట. కరెక్ట్‌గా అది తీసి పెట్టుకోవచ్చు అది. చాలా బావుంది. వీల్స్ కూడా చాలా బావుంది. ఇది స్ట్రెంత్ కూడా చాలా బావుందనమాట. ఒకసారి ఇది లింక్ అయితే బయోలో ఇస్తాను. అక్కడి నుంచి అయితే చెక్ చేయండి. మనకైతే డైరెక్ట్ వస్తుందనమాట. చూడొచ్చు మొత్తం ఫిట్ చేసిన తర్వాత ఇలా ఉంది ఇది. ఇది మనకి ఎలా ఫిట్ చేయాలనేది కూడా మాన్యువల్ బుక్ అయితే ఒకటుంటుంది. ఇక్కడైతే చూస్తున్నారు కదా! ఇవైతే డౌన్ చేసి మనకి లోపలికి నెట్టేయాలనమాట. మనం మళ్ళీ మొత్తం మడిచేయాలంటే అది. అవేందంటే మనకి స్ప్రింగ్స్ ఉంటాయి. గట్టిగా టైట్ అయిద్ది. ఒకసారి చెక్ చేయండి లింక్‌లో.